హాయ్ గైస్, నేను ఈరోజు మీకు మత్స్యావతారం గురించి అయితే అన్ని విషయాలు అయితే చెప్తాను అనమాట. వీడియో చివరి వరకు అయితే చూడండి. మనం మత్స్యావతారంలో చెప్పుకోవాల్సింది ఏంటి అనంటే, ఒక రాజు ఉంటాడు అనమాట. సత్యవ్రతుడు అనే ఒక రాజు అనమాట. ఆ రాజు ఏంటి అనంటే గొప్ప విష్ణు భక్తుడు అనమాట. విష్ణువుకి గొప్ప భక్తుడు. కాబట్టి ఏం చేస్తాడంటే విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి తాను ఏం చేస్తాడంటే ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట. గొప్ప తపస్సు. ఆ తపస్సు తాను ఎలా చేస్తాడు అనంటే, ఒక దీక్ష ఎలా చేస్తాడు అనంటే, రోజు నీటిని మాత్రమే తాగి ఇంకా ఏ ఆహార పదార్థాలను తీసుకోకుండా గొప్ప దీక్షను అయితే చేస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుంది అనంటే తను కృతమాలిక అనే ఒక ఏటి దగ్గరకు అయితే వస్తాడనమాట. ఒక ఏరు, ఓకేనా. అక్కడికి వచ్చిన తర్వాత తను మామూలుగా మనం దర్పణాలు ఇలా వదులుతూ ఉంటాం చూడండి, అలాగా తను ఏం చేస్తాడు అనంటే నీటిని ఇలా తీసుకుంటాడు అనమాట. ఇలా తీసుకొని చూడంగానే ఏమవుతుంది అనంటే ఆ నీటిలో ఒక చిన్న చేప పిల్ల అయితే వచ్చేసి ఉంటుంది అనమాట. ఆ చేప పిల్లని చూసిన తర్వాత తనకేం అర్థం కాక, ఒకవేళ అలా తీసుకోగానే మిస్టేక్లో వచ్చేసిందేమో అనుకుని తను ఏం చేస్తాడంటే ఆ నీటిని మళ్ళీ వదిలేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న చేప పిల్ల రాజుతో మాట్లాడుతుంది అనమాట. ఏమని మాట్లాడుతుంది అంటే, రాజా, నాకు ఇక్కడ ఈ ఏటిలో చాలా కష్టంగా ఉంది. నేనేమో చిన్న చేపని, పెద్ద పెద్ద చేపలన్నీ నన్ను చంపడానికి, అంటే చిన్న చేపలన్నింటినీ చంపడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి. వాటన్నిటి నుంచి కష్టపడి అటు ఇటు తప్పించుకొని వస్తుంటే జాలర్లు వస్తున్నారు. వాళ్ళందరూ వలలు వేసి మరి మమ్మల్ని పట్టేసుకొని తీసుకెళ్తున్నారు. పట్టేసుకొని తీసుకెళ్ళిన తర్వాత ఎలాగో కలాగో తప్పించుకోవడానికి మళ్ళీ నీళ్ళలోకి వెళ్దాము అనుకుంటుంటే వాళ్ళు మా తలని ఇలా పట్టుకుంటున్నారు. మేము ఎటుపోయాము, కాబట్టి నన్ను కాపాడు అన్నట్లయితే అడుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చేప ఉందాం అనుకోండి, దాని తలని ఇలా పట్టుకుంటాం కదా మనం, అది అటు ఇటు పోనీయకుండా. సో అది చెప్తుంది అనమాట. నన్ను కాపాడు అన్నట్లయితే రాజునైతే అడుగుతుంది అనమాట. అప్పుడు రాజుకి అంటే రాజు గొప్ప దయాహృదయుడు. ఏం చేస్తాడనంటే ఆ చేపని మళ్ళీ నీటిని తీసుకొని తన దగ్గర కమండలం ఉంటుంది. కమండలం అంటే ఎలా అంటే మునుల దగ్గర ఉంటుంది చూడండి. ఒక చిన్న ఎలా అంటే ఒక ఒక గ్లాస్ లాంటిది, గ్లాస్ అని కూడదు, చెక్కతో చేసి ఉంటుంది అనమాట కమండలం. దాంట్లోకి అయితే నీటిని పోసి దాంట్లో ఆ చేపనైతే వేస్తాడనమాట. వేసి మళ్ళీ తీసుకొని వెళ్తాడనమాట తన రాజభవనానికి తీసుకువెళ్తే. రాత్రి అయిపోగానే ఉదయం లేచి చూడంగానే ఏమవుతుందనంటే ఆ చేప పెద్దదైపోద్ది అనమాట. రాజుకి ఏం అర్థం కాదు. చేప చెప్తుంది, నాకు ఈ స్థలం సరిపోవట్లేదు, నాకు ఇంకొంచెం పెద్ద స్థలం కావాలి, ఇంకొంచెం ఎక్కువ నీరు కావాలి అన్నట్లయితే అడుగుతుంది అనమాట. రాజు ఏం చేస్తాడంటే ఇంత పెద్ద ఒక పెద్ద పాత్రని తీసుకుని, ఒక బౌల్ని తీసుకుని దాని నిండా నీటిని నింపేం చేస్తాడంటే మళ్ళీ ఆ చేపను దాంట్లో వదులుతాడు అనమాట. చూస్తుండగానే ఆ చేప ఏమవుతుంది అంటే అంత పెద్దది అయిపోద్ది మళ్ళీ, ఓకేనా. రాజుకు మళ్ళీ అర్థం కాదు. చేప చెప్తుంది, నాకు ఈ స్థలం సరిపోవట్లేదు, నాకు కొంచెం పెద్ద స్థలం కావాలని. తర్వాత రాజు ఏం చేస్తాడంటే ఒక చిన్న ఇంత పెద్ద గుంత దాంట్లో తవ్విచ్చి, ఓకేనా, దాంట్లో నీటి నింపి మళ్ళీ దాంట్లో వదులుతాడు అనమాట. చేప ఏమవుతుంది అంటే చూడంగానే పెద్దది అయిపోద్ది. నాకు ఈ స్థలం సరిపోవట్లేదు, నీళ్లు సరిపోవట్లేదు, నాకు కొంచెం పెద్ద స్థలం కావాలి, ఎక్కువ నీరు కావాలి అన్నట్లు అడిగితే దాని తర్వాత ఒక పొలంలోను, ఒక పెద్ద సరస్సులోనూ వేస్తాడు అనమాట. ఆ కొలంలో ఉండగానే కొలనంతా అయిపోతుంది. మళ్ళీ పెద్ద సరస్సులో వేయగానే ఆ పెద్ద సరస్సు అంతా అయిపోతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ అడుగుతుంది, నాకు ఈ సరస్సు కూడా సరిపోవట్లేదు, నాకు ఇంకా ఏదన్నా పెద్ద ప్లేస్ కావాలి అన్నట్టు. ఏమవుతుంది, ఆ పెద్ద సరస్సు అంతా అయిపోయింది అనమాట. కాబట్టి ఇంకా రాజు బాగా ఆలోచించి ఏం చేస్తున్నానంటే తీసుకెళ్లి మహాసముద్రంలో అయితే వదిలిపెడతాడు అనమాట. కానీ చేప అంతకుముందు ఏం చెప్పింది, ఎక్కడైతే ఎక్కువ చేపలుండి నన్ను చంపేస్తున్నాయో నువ్వు నన్ను మళ్ళీ అక్కడికే వదిలావు. అంతకుముందు ఏం చెప్పింది, నన్ను ఇలా చేపలు చంపేస్తూ ఉన్నాయి అన్నట్లుగైతే చెప్పింది కదా. ఇప్పుడు రాజు తీసుకెళ్లి మహాసముద్రంలో వదిలాడు అని అంటే అక్కడ ఇంకా ఎన్నో చేపలు ఉంటాయి, ఓకేనా. సో ఆ చేపలన్నీ నన్ను చంపేస్తాయి, మళ్ళీ నన్ను కాపాడి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఎందుకు వదిలేస్తున్నావు అన్నట్లయితే అడుగుతుంది అనమాట. కానీ ఆ అడిగే లోపల ఆ చేప ఎంతదవుతుంది అంటే 100 యోజనాల పొడవు అయిపోతుంది అనమాట. 100 యోజనాల పొడవు, చాలా పెద్దదైతే అయిపోతుంది అనమాట. అప్పుడు రాజుకి ఏమవుతుందనంటే ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా నార్మల్గా చేప అయితే కాదు, ఇది ఏదో దైవానికి సంబంధించింది. దాని తర్వాత నన్ను టెస్ట్ చేయడానికి శ్రీమన్నారాయణుడే వచ్చాడేమో, నా ఓపికని పరీక్షిస్తున్నాడేమో అన్నట్లుగా తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే నారాయణని స్తుతిస్తాడు అనమాట. అప్పుడు నారాయణ లాగా అంటే ఆ చేప అలా వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ రాజుతో చెప్తుంది అనమాట. ఏంటి అని అంటే ఇలాగా సత్యవ్రత ఏమవుతుందంటే ఈ ఒక్కరోజు రాత్రి గడిచిన తర్వాత 7 రోజులకి మహాప్రళయం అయితే వస్తుంది అన్నట్లయితే చెప్తాడు అనమాట. ఎందుకు మహాప్రళయం వస్తుంది అని అంటే ఆ రోజుకి బ్రహ్మదేవుడికి ఒక రోజు గడుస్తుంది. దాని తర్వాత తను నిద్రావస్థ అంటే నిద్రపోతాడు. దాని తర్వాత తను మేలుకునేంత వరకు ఒక మహాప్రళయం అయితే వస్తుంది. ముల్లోకాలు ఆ ప్రళయంలో కొట్టుకుపోతాయి అన్నట్లయితే చెప్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలా చెప్పి నువ్వేం చేస్తావు అని అంటే సత్యవ్రతుడిని ఏం చేయమని చెప్తుందంట ఆ చేప. నువ్వు కొన్ని ఔషధ మొక్కలని, వేర్లని, లేకుంటే కొన్ని ఇవి ఉంటాయి చూడండి, విత్తనాలని, సప్తర్షులని, వీళ్ళందరినీ తీసుకొని ఒక దగ్గరుండు ఆ రోజు 7వ తేదీ. నీకు ఎదురుగానే ఒక నావ నీ దగ్గర కొట్టుకుంటూ వస్తుంది, దాంట్లోకి ఎక్కువ. దాని తర్వాత ఏమవుతుందని అంటే ఒక పెద్ద నాగైతే వస్తుంది, ఓకేనా. అది దాన్ని యూజ్ చేయాలి అన్నట్లు చెప్తాడు అనమాట. ఆ పెద్ద పెద్ద అలలన్నీ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని మీ దగ్గరికి రానికుండా ఈ పక్క సైడ్కి రెక్కలు ఉంటాయి చూడండి చేపకి,
వాటితో నేను వాటన్నిటిని అంటే నార్మల్ చేస్తాను. దాని తర్వాత ఏంటంటే నా ముక్కుతో మీ పడవని లాక్కెళ్తాను సముద్రంలో మునిగిపోకుండా అన్నట్లు ఈ విషయాలన్నీ చెప్తదనమాట. ఓకేనా? ఈ విషయాలన్నీ చెప్పేసేసి దానికి ఇంకా ప్రిపేర్ అవ్వమని చెప్తదనమాట రాజుని. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తదంటే గాఢాంధకారం వస్తది. ఎందుకనంటే బ్రహ్మదేవుడు నిద్రపోతున్నాడు కాబట్టి గాఢాంధకారం వస్తది. ఆ రాత్రి మీకు వెలుతురుగా మహర్షుల యొక్క శరీరం నుంచి వచ్చే వెలుగే మినుగురుల్లాగా మీకు వెలుగునైతే ఇస్తుంది అన్నట్లుగా ఈ విషయాలన్నీ చెప్పేసేసి ఆ చేప అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్దనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే ఆ ఒక్క విషయానికి మాత్రమే మత్స్యావతారం వచ్చిందా అనంటే కాదనమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటి అనంటే అలా బ్రహ్మదేవుడు బాగా అయిపోయేసేసి తన వీపంతా నెబ్బుడుతూ అంటే ఒక రోజు అయిపోయిన తర్వాత నిద్ర వస్తది కదా! ఏమవుతుందంటే తన శరీరాన్ని బాగా విరుచుకొని ఇలాగా అలా పడుకునేస్తాడనమాట. అలా పడుకోంగానే ఏమవుతుందంటే తన ముఖం నుండి ఓకేనా? తన ముఖం నుండి వేదాలని హయగ్రీవుడు అనే ఒక గొప్ప రాక్షసుడు తీసుకొనేస్తాడనమాట. తీసుకొని అక్కడ చదివితే ఎవరో ఒకరు వచ్చి అయన్నీ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. లేకుంటే ఆ రాక్షసుని చంపేస్తారని చెప్పి తనకేం చేస్తాడనంటే సముద్ర గర్భం కిందకెళ్ళి దాక్కుంటాడనమాట. ఓకేనా? సో, ఇప్పుడు చేపావతారంలో వచ్చిన శ్రీమన్నారాయణుడు ఏం చేయాలి? ఆ పడవని కాపాడాలి. ఫస్ట్ ప్రళయంలో మునిగిపోకుండా కింద ఆ వేదాలన్నిటిని తీసుకెళ్ళినటువంటి హయగ్రీవుని కూడా చంపాలి. సో, ఈ 2 విషయాల కోసం అయితే మత్స్యావతారం రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? దాని తర్వాత ఏమవుతుందంటే 7 రోజులైతే అయిపోతదనమాట. 7 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఏడో రోజు ఏమవుతుందంటే ఆ రాజు అలా రావంగానే ఏమవుతుందంటే తనకొక పెద్ద నావ కనిపిస్తదనమాట. ఒక పెద్ద ఓడ. దాంట్లోకి ఎక్కేస్తారనమాట. ఎక్కేయంగానే ఒక పెద్ద నాగైతే తన దగ్గరకొస్తదనమాట. రావంగానే ఏం చేస్తాడంటే ఆ రాజు ఆ చేప కూడా శ్రీమన్నారాయణ్‌ని స్తుతిస్తారనమాట. అప్పుడు ఆ పెద్ద చేప కూడా వస్తదనమాట. ఆ చేప ఎలా ఉంది అని వర్ణించారు అనంటే ఓకేనా? ఈ పక్క పెద్ద పెద్ద రెక్కలు కలిగి, వెనకాల పెద్ద తోక కలిగి ఓకేనా? మీసాలు చాలా పొడుగు పొడుగు మీసాలుండి, ముక్కు చాలా అంటే ఒక కొమ్ము అనొచ్చు దాన్ని. ఒక కొమ్ము పెద్ద కొమ్ముండి, మొత్తం బంగారం రంగులో ఉండేటటువంటి ఒక చేప అయితే వస్తదనమాట. రాంగానే ఏం చేస్తాడంటే తన ముక్కుకి, ఆ పాముకి, దాని తర్వాత ఆ ఓడకి అంటే ఆ ఓడని శ్రీమన్నారాయణుడు ఆ చేపగా ఉండే ఆ ముక్కుతో ఆ పాముతో కట్టేస్తాడనమాట. అంటే ఓడని ఆ ముక్కు కట్టడానికి పామునైతే యూజ్ చేస్తారనమాట. అలా కట్టేయంగానే అదేం చేస్తదనంటే ఆ చేప పెద్ద పెద్ద అలలన్నిటిని అదే తగ్గిస్తూ ఎక్కడ ఆ నావ మునిగిపోకుండా మొత్తం తిప్పుతూ తిప్పుతూ పగలయ్యేంత వరకు ఎవరికి పగలు? బ్రహ్మదేవుడికి పగలయ్యేంత వరకు ఆ నావ పోకుండా అయితే తిప్పుతూనే ఉంటాడనమాట శ్రీమన్నారాయణుడు. ఆ నావ చనిపోకూడదు. అక్కడుండే ఔషధాలు, మొక్కలు, దాని తర్వాత విత్తనాలు, సప్తర్షులు వీళ్ళెవ్వరూ చనిపోకూడదని చెప్పేసేసి దాన్ని తిప్పుతూ ఉంటదనమాట. అలా అయితే అయిపోతదనమాట. ఉదయం అయితే అయిపోతది. అప్పుడేమవుతుందనంటే అక్కడికొచ్చేసిన తర్వాత వాళ్ళందరిని వదిలేసిన తర్వాత ఆ చేప ఒక్కసారిగా ఇలా తన శరీరాన్నంతటిని ఇలా తిప్పేసేసి ఏం చేస్తదనంటే కిందకి ఎలా గమనిస్తదనమాట. ఎక్కడో భూగర్భ జలాల్లో లోతులో ఆ వేదాలను చదువుతూ హయగ్రీవుడు చదువుతాడు గదా! ఆ ఒక్క సౌండ్ చిన్నగా నారాయణుడి దగ్గరకొస్తదనమాట. ఆ సౌండ్ చూడంగానే ఒక్కసారిగా ఏం చేస్తాడంటే తన శరీరాన్ని మొత్తాన్ని ఇదిలిచ్చి, తన మీసాలన్నిటిని ఇలా ఇదిలిచ్చి ఒక్కసారిగా వేగంగా లోపలికైతే వచ్చేస్తాడనమాట. సముద్ర గర్భం దగ్గరికొచ్చేసేసి ఆ హయగ్రీవుడు అనే పెద్ద రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎంత బలవంతుడంటే ఒక్కసారి పెద్దగా గాని తన చేత్తో గాని కొడితే ఎంత పెద్ద కొండైనా సరే పిండైపోతదనమాట. అంత బలవంతుడు. అంత బలవంతుడితో యుద్ధం చేసి శ్రీమన్నారాయణుడు ఆ చేపని చంపేసేసి ఆ వేదాలను కూడా వెనక్కి తీసుకొస్తాడనమాట. దాని తర్వాత ఇంకా బ్రహ్మదేవుడు ఎలాగో ఆ పగలైన తర్వాత లేసిన తర్వాత తను మళ్ళీ ఆ సృష్టినైతే మళ్ళీ జీవులన్నిటిని పుట్టించడం అయితే చేస్తూ ఉంటాడనమాట. సో, ఇలా శ్రీమన్నారాయణుడు ఏం చేస్తాడనంటే ఒక చేప రూపం దాల్చి వాళ్ళందరినీ కాపాడి సప్తర్షులని, ఆ రాజుని, ఔషధ మొక్కలని, దాని తర్వాత కొన్ని విత్తనాలని అవన్నీ అంతరించిపోకుండా అన్నమాట. ఓకేనా? వాటన్నిటిని కాపాడి అక్కడే తిరుగుతూ ఆ అలలన్నిటిని తగ్గిస్తూ వాళ్ళందరినీ కాపాడి ఆ వేదాలన్నిటిని దొంగిలించినటువంటి ఆ హయగ్రీవుడు అనే రాక్షసుని చంపి ఆ వేదాలన్నిటిని తీసుకొస్తాడనమాట. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు అనంటే ఈ మధ్య కొన్ని స్టోరీస్, థియరీస్ అన్నట్లు చెప్తూ వస్తున్నారనమాట. అంటే ఏంటి అంటే సముద్ర గర్భం నుంచి ఫస్ట్ జీవం మొదలైంది. దాని తర్వాత ఒక తాబేలుగా వచ్చాడు. దాని తర్వాత ఒక సింహంలాగా వచ్చాడు జంతువులాగా. దాని తర్వాత ఒక చిన్న మనిషిలాగా వచ్చాడు. దాని తర్వాత ఫుల్ గ్రోన్ మనిషిలాగా వచ్చాడు పరశురాముడిలాగా. ఇలా ఏదో ఒక ఎవల్యూషన్ అన్నట్లుగా చెప్తున్నారనమాట. కానీ మనం ఏం చేయాలనంటే మన చరిత్రని, ఆ భక్తిని, ఆ దేవుడిని మనం అలానే చూడాలి. ఓకేనా? ఇప్పుడు ఒక సముద్రంలో ఒక నావలో వాళ్ళందరిని అంటే మహాప్రళయం వస్తుంది అనంటే ఏ జంతువు అయితే దాంట్లో బాగా ఫాస్ట్‌గా సర్వైవ్ అవ్వగలుగుతదో దాన్ని మాత్రమే మహావిష్ణువు తీసుకోవాలనమాట. చేప కంటే ఇంక అంత ఫాస్ట్‌గా ఈదగలిగింది ఇంకేముంటది చెప్పండి. సో, అందుకని చెప్పి ఒక మహా చేపగా మారిపోయేసేసి వాళ్ళందరిని ఆ ఔషధ మొక్కల్ని, విత్తనాలని వాటన్నిటిని దాని తర్వాత సప్తర్షులని వీళ్ళందరినీ కాపాడుతాడనమాట. ఇంకా ఇంకోటేంటి అనంటే వేదాలన్నిటిని తీసుకెళ్ళి భూగర్భ జలం లోపలికెళ్ళిపోయినటువంటి
హయగ్రీవుని చంపాలి అని అంటే తాను ఒక చేప అయి లోపలికి వెళ్ళాలన్నమాట. సో అందుకని అంటే ఏంటి అని అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి ఏం కావాలో అలా శ్రీమన్నారాయణుడు అయితే మారిపోతాడు అనమాట. సో ఇది గైస్ నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా అయితే మత్స్యావతారం అయితే ఇదన్నమాట. ఆ ముక్కుతో ఒక పాముతో తాళ్ళలాగా ఆ నావకు కట్టి తను అంటే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి అంతా దాంట్లోనే సర్వైవ్ అవుతూ ఆ ఓడ మునిగిపోకుండా దాని తర్వాత హయగ్రీవుని చంపి వేదాలను కాపాడి ఈ 2 పనులను చేయడానికి మత్స్యావతారం అయితే వచ్చిందనమాట. సో మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్, బై.